గన్నవరం నియోజకవర్గంలో 2023 ఫిబ్రవరిలో జరిగినటువంటి రాజకీయ సంఘటన ఆధారంగా అంటే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీదకి దొమ్మిగా దౌర్జన్యంగా లీడ్ చేసి ఆఫీస్ మీదకి దౌర్జన్యంగా వచ్చి రెచ్చగొట్టిన పరిస్థితిలో ఆ రోజు ఆత్మరక్షణ కోసం తిరగబడితే ఆధారం చేసి ఇవాళ కొత్తగా సెక్షన్లు మార్చి కొత్తగా పేర్లు చేర్చి ఆ సంఘటనతో సంబంధం లేని దాంట్లో లేనటువంటి అమాయకులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికీ దాన్ని 4-5 దగ్గర నుంచి ఇప్పుడు 71 మందికి తీసుకెళ్లారు. అధికారం కోల్పోయినప్పటికీ కూడా ఇవాళకి కూడా ఎవరైతే ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ జెండాని వదలకుండా ఇవాళ కూడా ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా చేర్చడం కోసం దాన్ని 8, 7, 8, 20 అన్నారు, 25 అన్నారు, 44 అన్నారు, ఇప్పుడు 71కి వచ్చాయి. మాజీ శాసనసభ్యుడినేమో 71వ పేరుగా పెట్టినట్టున్నారు. రోజువారీ పార్టీలో క్రియాశీలకంగా ఎవరు వస్తే వాళ్ళనల్లా దీంట్లో పెడతామని ఒక బెదిరింపు సంకేతాలను ఇస్తూ ఈ రకమైనటువంటి అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులు బనాయిస్తూ జైల్లో మగ్గదిస్తున్న పరిస్థితులన్నీ కూడా చూస్తున్నారు. దానిలో భాగంగా ఎవరైతే అక్రమ కేసుల్లో ఇరుక్కుని వాళ్ళ 4 రోజుల నుంచి జైల్లో మగ్గిపోతున్నారు. నూజివీడులో ఒక 15 మంది, ఇక్కడ ఒక 5 మంది ఇక్కడ ఉన్నారు. వీరిలో రూల్స్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గన్నవరంలో ఎవరెవరైతే జైల్లో ఉన్నారో అక్రమ కేసులో వాళ్ళందరినీ కూడా పార్టీ తరఫునండి పరామర్శించండి, ధైర్యం చెప్పారండి. జైలు వచ్చిన తర్వాత వారందరినీ కూడా నా దగ్గర తీసుకురమ్మని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించున్నారు. దాని మీద ఇవాళ అక్కడ ఇక్కడ రూల్స్ మేరకు ఎవరన్నా కలగలం వారిని కలిసి మిగతా వాళ్ళందరూ కూడా చెప్పండి ఇట్లా అని చెప్పాం. వాళ్ళందరూ కూడా లోపల వాపోతున్నది ఏంటంటే వాళ్ళ రాష్ట్ర పరిస్థితులు చూస్తుంటే సిబిఎస్ఈ కరికులం అన్నారు, కొన్ని స్కూల్స్ ఏమో సిబిఎస్ఈ కరికులం విత్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ అన్నారు, మళ్ళీ మధ్యలో ఐబీ అన్నారు, తర్వాత టోఫల్ అన్నారు, డిక్షనరీ అన్నారు. అంటే కొంచెం గందరగోళంగా ఉంది. ఇది మొత్తం కొంచెం స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు దీనిపైన ఆధారపడింది. సో సిస్టమేటిక్ గా చేయాల్సిన అవసరం, తొందరపాటు నిర్ణయాలు కాకుండా సిస్టమేటిక్ గా చేయాలనేది నా ఆలోచన. అధ్యక్ష 2019 నుంచి 24 అని మీరు చూస్తే 2019లో అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 38,98,000 మంది విద్యార్థులు ఉన్నారు. 5 సంవత్సరాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అది 38,26,000 మంది విద్యార్థులకు తగ్గిపోయింది. అంటే 72,117 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు. ఇది కరెక్ట్ కాదు, అంటే ఎక్కడో లోపాలు జరుగుతున్నాయి, అంటే డౌట్ లేదు. అదేవిధంగా 117 జియో గురించి కూడా సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు. అది కూడా మేము డిస్కషన్ లో ఉంది. దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం. కానీ ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన వెరీ క్లియర్. ఉపాధ్యాయులు నియమిస్తాం, ఆగిపోయిన పనులు పూర్తి చేస్తాం, జరిగిన పనులపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. థ్యాంక్ యూ. మంత్రి గారు సభ్యులకి వచ్చిన ఏంటంటే ఎంక్వైరీ జరగాలి, దాని మీరు తీసుకొచ్చే చర్యలు అవసరమైన చెప్తూ బాగుంటుంది. గౌరవ సభ్యులు ఎంక్వైరీ కోరారు అధ్యక్ష, తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష. దాని తర్వాత నెక్స్ట్ సెషన్ అంటే ఎంక్వైరీ నివేదిక వచ్చిన తర్వాత నెక్స్ట్ సెషన్ లో నేను టేబుల్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.